హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మా చిన్నోడికి పుట్టు వెంట్రుకలు అయితే తీస్తున్నాము. సో మేమైతే పుట్ట దగ్గర అయితే తీస్తామన్నమాట. పెద్దదానికి కూడా అక్కడే తీయించాము. అంటే మా అత్తయ్య అలా మొక్కుకుంటారు. ఫస్ట్ అయితే ఎప్పుడు నాగేంద్రుడికే తీయిస్తామన్నమాట. మా పుట్ట అయితే ఇంటి వెనకాతలే ఉంటుంది, తెలుసు కదండి. అంటే నాగల చవితి రోజు చెప్పాను కదా, సేమ్ అప్పట్లాగే సిమ్ముడు అవి దంచుకుంటాము. సో ఫస్ట్ అయితే వెళ్ళిపోయి పూజించేసుకున్నానమాట. మా యశ్వితకి అయితే ఏం చేయాలో తెలియలేదు. వాళ్ళ చెల్లి డ్రెస్ పట్టుకొని అలా నుంచొని అక్కడ ఉండిపోయింది. నేనైతే ఈలోపు పూజించేసుకుంటున్నాను. కొబ్బరికాయ కూడా కొట్టేశాను. మా వారైతే చిన్నదాన్ని వెతుకొని ఫస్ట్ అయితే పాలు గుడ్లు అయితే వేశారు. మా వారిది చిన్నదాన్ని కూడా మా వారే వేసేశారు. నెక్స్ట్ అయితే మా యశ్వితని నేను ఎత్తుకొని అయితే వేయిస్తున్నాను. చూసారు కదా, మా చిన్నోడు మా బావ అయితే వేసేసారు. నెక్స్ట్ మా పెద్దోడిని ఎత్తుకొని నేనైతే వేయిస్తున్నాను. ఫస్ట్ సిమ్మిడి గుడ్డు వేయించి పాలు అయితే వేయించేసాను. మా యశ్వితని దండం పెట్టుకోమంటే చూసారు కదా ఎలా చేస్తుందో, కళ్ళుకి అత్తుకుంటుంది. అలా కాదమ్మా దండం పెట్టని చెప్తే దండం పెట్టుకుంది. నేనైతే చిన్నోడికి బొట్టు పెట్టేసి పక్కనైతే పెట్టేశాను. నెక్స్ట్ నేను కూడా గుడ్లు పాలు అయితే వేసేసాను. నాకైతే నాగల చవితి ఫీలింగ్ అయితే వస్తుంది. మా అత్తయ్య అయితే నల్ల నువ్వులు సిమ్మిడి అయితే దంచింది. సిమ్మిడి పరవన్నం తర్వాత పళ్ళు కాయలు అయితే పెట్టుకెళ్ళాను అనమాట. చూసారు కదా, నేను కూడా పూజించుకున్నాక మా అత్తయ్య కూడా పాలు అయితే వేసేసారు. మా యోక్షిత అయితే ఫస్ట్లోనే ఏడిస్తే నాకు భయం వేసింది, మొత్తం ఎలా తీయించుకుంటుందో అని. తర్వాత అయితే చాలా బాగా కోఆపరేట్ చేసింది. చూసారు కదా, ఫస్ట్ వాళ్ళ నాన్న అక్షింతలు వేసాక నేను కూడా వేసి వాళ్ళ నాన్నకి వేయించి నెక్స్ట్ అయితే తల కటింగ్ అయితే చేస్తున్నాము. ముందు 3 కూరలు తీయించి పుట్ట మీద అయితే వేశారు. నెక్స్ట్ చూసారు కదా, వాళ్ళ నాన్న వల్ల కూర్చొని ఎంత బాగా తీయించుకుంటుందో. నేను వాళ్ళ నాన్న పక్క నుంచి అలా ఆడిస్తూ ఉంటే మమ్మల్ని చూసి అయితే నవ్వుకుంటుంది. యోక్షిత ఇలా తీయించుకుంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే యశ్విత సేమ్ ఈ ప్లేస్లోనే చేసాము. ఫస్ట్లోనే అస్సలు ఉండేది కాదు, చాలా పేచి పెట్టేసేది. యోక్షిత అయితే చాలా బాగా తీసుకుంది. ఇంక లాస్ట్ చేసి పేచి పెడుతుందని వాళ్ళ డాడీ అయితే ఎత్తేసుకున్నారు. చూసారు కదా ఎలా నవ్వుతుందో. యోక్ష కూడా అయితే చాలా బాగా తీయించుకున్నాడు. పుట్టుతల అయిపోయాక మరి స్నానం వేయాలి కదా, స్నానం వేసి అయితే బట్టలు అయితే చేంజ్ చేసేసాను. అప్పుడు తీయించుకున్నప్పుడు ఏడలేదు, కానీ తర్వాత స్నానం చేసినప్పుడు అయితే చాలా ఏడ్చేసింది. చూసారు కదా, ఇంకా ఏడుస్తూనే ఉంది. వాళ్ళ డాడీ తీసుకున్నా సరే ఏడుపు అయితే ఆపలేదు. తర్వాత ఆరతి ఇచ్చేసి మేమైతే బయలుదేరిపోయాము. మా యశ్విత అయితే తుప్పులు ఉన్నాయని చెప్పేసి రాలేకపోతుంది. మళ్ళీ వాళ్ళ నాని అయితే ఎత్తుకొని తీసుకొస్తుంది. మీలో ఎవరైనా ఇలా పుట్టుదల అయితే ఇచ్చుకున్నారా లేదనేది అయితే కామెంట్ చేయండి. యోక్షిత అయితే బాగా కోఆపరేట్ చేసింది. నాగేంద్ర పూజ చాలా బాగా జరిగింది. మరి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.